కూర్చోండి. మీరిద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? లేదు సార్. లేవా? ఓకే. అతని స్కూల్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదైనా ఒకటి ఉండాలిగా. అన్నీ ఉండేవి సార్. వాటిని ఒకరోజు ముక్కలు ముక్కలుగా చించి పడేశాడు సార్. తనిదంతా ముందుగానే ప్లాన్ చేసి చేశాడనిపిస్తుంది సార్. నమ్మలేకపోతున్నానే. మీ తమ్ముడు అంటున్నారు అతనికి ఏమైనా పెక్యులియర్ మేనరిజమ్స్ ఉన్నాయా? ఉంది సార్. ఏంటది? వాణ్ణి తల మీద కొడితే వెంటనే కోపం వస్తుంది. కొట్టింది ఎవరైనా సరే పచ్చి బూతులు తిడతాడు. తల మీద కొడితే ఎవరైనా కూడా తిట్టకుండా ఉంటారా? తిట్టడం కాదు సార్, వాడు తిట్టేది ఒకే ఒక్క తిట్టు, దొంగ నా కొడకా అని. ఓ, ఏందయ్యా ఇదే? నీకు నా జుట్టు అంటే అంత ఇష్టం అయితే అడుగు పీకిస్తా. సరేనా? చూడు, చెయ్యి అంత జిడ్డయిందే. రేపు పొద్దునేరా 4 గంటలు కత్తిరించి నీ చేతిలో పెడతా. ఏందే? వర్కౌట్ కాలేదు. ఈసారి జారిపోయాడు. మిస్టర్ జీకేఆర్, ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చూడు శాంతి, పెళ్లి మంటపం నుంచి నువ్వు సమరసింహారెడ్డి గారు కలిసి ఎక్కడికి వెళ్ళారు? రాజమండ్రిలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్తా అని చెప్పారు. అంటే మీరు రాయలసీమకి వెళ్ళలేదా? వెళ్ళాం, కానీ ఆయన వారింటికి తీసుకెళ్లేదు. అయితే ఎక్కడికి వెళ్ళారు? హౌస్ ఇస్ రెడీ. ఎలా ఉంది? చాలా బాగుంది. కయామత్ సే కయామత్ తక్ లో అమీర్ ఖాన్, జూహీ చావ్లా ఇంట్లో నుంచి ఇలాగే పారిపోయి కాపురం చేస్తారు కదా. ఈ సింహం ఫారెస్ట్ అయినా సరే, సిటీ అయినా సరే, ఎక్కడైనా ఉంటుంది. కానీ నాకు ఈ జింక గురించే చింత. పైనున్నది మన బెడ్రూమ్, ఇది కిచెన్ కమ్ బాత్రూమ్. ఎలా ఉంది? ఐ హేట్ దట్ బంగ్లా. ఇదే నా ప్యాలెస్, మీరే నా రాజు, నేనే మీ రాణి. మన పెళ్ళెప్పుడు? ఇప్పుడే, ఇక్కడే. ఈ అగ్ని సాక్షిగా మనం పెళ్లి చేసుకుందాం. బంగారు, ఏం చేస్తున్నావు? ఉత్సవంలో రేఖలాగా ఈ నగలన్నీ పెట్టుకుని మన ఫస్ట్ నైట్ కి రెడీ అవుతున్నా. వద్దు బంగారు, గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి. నా సీమలో ఉన్న గోల్డ్ అంతా ఓల్డ్ అయిపోతోంది. కావాలంటే దాన్నంతటినీ కరిగించి నిన్ను మోల్డ్ చేసి ఉంచుతా. అయినా నాకు నిరాభరణ సుందరి అంటే చాలా ఇష్టం. ఈ చీర తీసుకో. రామ్ తేరీ గంగామైలిలో మందాకిని కట్టుకుంటుందే, అలా నువ్వు కూడా కట్టుకుని ఫస్ట్ నైట్ కి రెడీ అయిపో. ఆ బంగారాన్నంతా అందులో మూట కట్టేయి బంగారు. తీసుకోండి. రెడీ. మన ఫస్ట్ నైట్ ని గ్రాండ్ గా చేసుకుందాం. మందాకినిలా రెడీ అవుతాను. వస్తాడు వస్తాడు అని చాలాసేపు ఎదురు చూశాను, కానీ వాడు రాలేదు. ఈ విషయం అంతా మా అన్నయ్యకి ఎలాగో తెలిసిపోయి మా అన్నయ్య వచ్చేసాడు. రామ్ తేరీ గంగామైలి అన్నయ్య. ఇది రామ్ తేరీ గంగామైలి కాదు, గోల్డ్ రెడ్డి చేతుల్లో అయిపోయింది గంగ. బలే. క్షమించండి జడ్జమ్మా, అది కాదు. నీకు బుద్ధి లేదా? తుండు కొట్టించి నిన్ను మోసం చేసి వెళ్ళాడు కదా ఓ స్తిక్క పిల్ల. ఆడేసిన బిస్కెట్లకి కుక్క పిల్లలాగా ఎరకాల వెళ్ళావు కదమ్మా. నీలాంటి అమాయకురాల్ని ఇట్టా మోసం చేయడానికి ఆడికి మనసులా వచ్చింది కాదు. చూడండి ఎంత చక్కగా లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది కదా. పక్కనే నిశ్చితార్థమైన కుర్రాన్ని పెట్టుకునే ఇంకొకడు మరో హీరో కావాల్సి వచ్చాడు. తప్పు కదా. సిగ్గు శరం లాపితే సరే తెచ్చే ఇట్టంటోళ్ళనే.
అదేదో కొండ మీద పెళ్ళయిందని అంటోంది కదా, దానికి ఏదైనా సాక్ష్యం ఉందేమో అడగండి. దానికి అగ్గి పెట్టే సాక్షి. ఛా, పెళ్లికి పోయి అగ్గిపెట్టి సాక్ష్యం అంటోంది ఈ అమ్మాయి. ఎంత అమాకరాలు అయింటుందా? ఓయ్ పీపే, అగ్గిపెట్టిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తావా ఏందే? పోనీ కట్టించుకున్న తాళైనా మెడలో ఉండాలి కదా, అదేమైందే? కడితేనే కదా ఉంటానిక. నీ మీద ఉన్న కోపంతో తాళి తీసి పారేశాను. ఛా, తాళిని తీసి పారేసినావా? ఏంది తాళి ఏమైనా చెప్పులు అనుకున్నావా, ఇంకేమైనా అనుకున్నావా? తాళి విలువేందో తెలుసా నీకో? నీకెలాగో సినిమా పిచ్చి కదా, తాళికున్న విలువేందో నీకు తెలియాలి అంటే మన ఈవీ గారు తీసిన తాళి సినిమా చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు తాళికున్న విలువేంది అనేది. క్షమించండి జమ్మా, నేను తాళికి ఎంతో గౌరవం ఇస్తాను కదా, అందుకే 2 మాటలు ఎక్స్ట్రాగా మాట్లాడేశాను. ఈ అమ్మాయికి సినిమా పిచ్చి. సినిమాలో యాక్ట్ చేయడం కోసం ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి ఎవరి చేతిలోనో పెట్టింది. ఆడు ఆకాశంలోని నక్షత్రాలు చూపించి సరిగ్గా నెత్తిన టోపీ ఎట్టి ఆడుకో పారిపోయినాడు. ఈమెకి ఏం చెప్పాలో తెలియక ఈవిడ చూసిన 4-5 సినిమాల్లోంచి పులి, సింహం, కుక్క, నక్క అని ఏవేవో కథలు అల్లిందే. ఇవన్నీ ఒట్టి కట్టు కథలు, ఇవేవి నమ్మే విధంగా లేవు. అవునవునవును, నేను చెప్పేదంతా పచ్చి అబద్ధం, నువ్వు చెప్పేదంతా అప్పచ్చి అబద్ధం, సరేనా? జడ్జమ్మా, ఈమె చెప్పిన కథకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈవిడ చెప్పినట్టుగా నేను పులిని కాదు, సింహాన్ని కాదు, 2 కాళ్ళు 2 చేతులు ఉన్న ఒక మామూలు మనిషిని. మీరే చూస్తున్నారు కదా, నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను. ఫెంటాస్టిక్. నువ్వు చెప్పిన అన్ని పాయింట్స్ సూపర్ గా ఉన్నాయి. నిజం చెప్పాను అంతే కదా. అబద్ధం. ఇదే మా ఇల్లు, రండి సార్. కూర్చోండి. ఇంట్లో ఇంకెవరూ లేరా? నేను నా తమ్ముడు తప్ప ఎవరూ లేరు సార్. మన ఇంట్లో ఒక ఆడదుంటే సుఖము, శాంతి, సంతోషం అన్నీ దొరుకుతాయి. ఆడదే సంసారానికి చుక్కాని వంటిదని ఫ్రెండ్స్ చెప్పారు, అందుకే పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి నరకాన్ని చూశాను. నువ్వు భర్తవా? భర్తనేవాడు భార్య కోరికలు తీర్చేవాడై ఉండాలి. నిన్ను పెళ్లి చేసుకున్నాక భర్తనేవాడు భార్య కోరికలు తీర్చేవాడై ఉండాలి. నాలాంటి మధ్యతరగతి వాడితో తను కాపురం చేయలేకపోయింది, అందుకే తనెవరితోనో లేచిపోయింది. అదంతా తెలిసి నా తమ్ముడు గొడవ పడ్డాడు. ఆ పక్క రోజు రే జోసఫ్, ఏంట్రా ఇదంతా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? దొంగలించుకొచ్చాను. దుర్మార్గుడా, దొంగతనం తప్పు కదరా. పదరా పోలీస్ స్టేషన్ కి. ఏంటనే ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను చేసిన తప్పు అయితే నువ్వు రోజు చేస్తున్నది తప్పే. నేనేం తప్పు చేశాను రా? రా చూపిస్తాను నువ్వేం తప్పు చేస్తున్నావురా. నువ్వు ఈ ఆవు పాలు తాగుతున్నావా? తాగుతాను. అది తప్పు కాదా? ఆవు పాలు తాగటంలో తప్పే ఉందిరా. ఆ ఆవు పాలు ఇవ్వాల్సింది ఎవరికి? దూడకి. ఆ ఆవు ముందు కాస్త గడ్డేసి నువ్వు పాలు మెత్తుకుని తాగడం తప్పు కాదా? రేయ్, దూడ తాగాక మిగిలిన పాలే కదరా నేను తాగేది. నేను అంతేనమ్మా. వాడు అందరి నోళ్ళు కొట్టి బోర్డంతా సంపాదించాడు, నేను కాస్త దొంగలించుకొచ్చాను. మిగిలినంత వాడికి వదిలేశాను కదా, నేను చేసిన తప్ప? ఇలా వాదించేవాడు సార్. కిలాడి నా కొడుకు. కిలాడి నా కొడుకు సార్. నువ్వు మోయ్. ఇంకోసారి ఎవరినో తలపగలు కొట్టొచ్చాడు సార్. ఏంట్రా ఏంట్రా ఈ రక్తం? ఎవడో నాకంటే ఎక్కువగా నోరు బారేసుకున్నాడు, 4 తగిలించి వచ్చాను. వాడు రెచ్చిపోయాడు అనుకో, నువ్వు కొట్టేస్తావా? అన్నయ్య, ఒక రాజు ఇంకో రాజు మీద యుద్ధం చేసి గెలిస్తే వాడు వీరుడు అనిపించుకుంటాడు, అది హిస్టరీ అవుతుంది. నేను అంతే. ఇలా చూడు, ఎవడన్నా నాకన్నా సన్నగా బక్కవించుకోండి నాతో గొడవ పెట్టుకున్నా వాడిని పోలేని వదిలేస్తాను. అదే నాకన్నా బలంగా ఉన్నాడు ఎవడైనా నాతో గొడవ పెట్టుకుంటే 4 తగిలిస్తాను. దమ్ముంటే వాడు నన్ను గెలవని. దేవుడు శక్తి ఎందుకు ఇచ్చింది? కొట్టడానికే కదా. దేవుడు నీకు శక్తినిచ్చింది పోరాడడానికి కదరా, నిన్ను పోషించుకోవడానికి. అదంతా మామూలు జనానికి అన్నయ్యా, మామూలు జనానికి. దేవుడు శక్తి ఇచ్చింది కష్టపడడానికి, కూలినాలి జనానికి. నాలాంటి వాడికి దేవుడు శక్తి ఇచ్చింది కొట్టడానికి, పోరాడడానికి, బలంతో గెలవడానికి, హత్య చేయడానికి. అలెగ్జాండర్ రేంజ్ అని తమ్ముడిది. ఏమనుకున్నావు? అన్నయ్య, కోడి కూర చేసి పెట్టు, వచ్చి బాగా లాగిస్తారు. ఓకే? ఇలాగే సార్. తను తప్పు చేసినా కరెక్టేనని లాజికల్ గా సమర్థించుకునేవాడు. లాజిక్? ఇదే సార్ వాడు చదువుకున్న కాలేజ్. వాడు ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళేవాడు కాదు, ఊరికే బలాదురుగా తిరిగేవాడు. లెక్చరర్స్ అంతా కంప్లైంట్ చేసేవాళ్ళు, కానీ 100కి 100 మార్కులు తెచ్చుకునేవాడు. దానికేముందండి, అన్ని కాపీ కొట్టి రాసుంటాడు, మేధావి కదా. కాలేజీలో వాడు ఆడిన ఆటలు అన్నీ కావు సార్. కాలేజీ ప్రొఫెసర్ కూతుర్నే లవ్ చేశాడు. నిజంగా వాడు ఎవరిని లవ్ చేశాడు కాదు సార్. ప్రొఫెసర్ నన్ను పిలిచి మీ తమ్ముడికి బుద్ధి చెప్పు అన్నారు. నేను చెప్పాను సార్, కానీ వాడిని మార్చడం నా వల్ల కాలేదు. దాంతో ఆయన మా చెల్లెలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంది,
మీ తమ్ముడి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాను అన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి సార్ అన్నాను. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు సార్. సడన్ గా అమ్మాయిని వదిలేశాడు. ఇంకేముందండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. లేదు సార్, ప్రాబ్లం స్టార్ట్ అయింది అప్పుడు. వాళ్ళ కూతుర్ని వదిలిపెట్టి వాళ్ళ చెల్లెలికే లేనేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ మీదే కన్నేశాడా? అవును సార్. అడిగితే ఏమన్నాడో తెలుసా సార్? అన్నయ్య నీ మీద ఒట్టేసి చెప్తున్నాను అన్నయ్య, ఇంతవరకు నన్ను చూసిన ఏ అమ్మాయి అయినా సరే తలంచుకుని సిగ్గుపడి వెళ్ళిపోయిందనుకో, అలాంటి డీసెంట్ అమ్మాయిని నేను తలెత్తి కూడా చూడనయ్యా. అదే చమక్ చమక్ అంటూ స్టైల్ కొట్టుకుంటూ పోజులు కొట్టుకుంటూ వయ్యారంగా కులుకుతూ తిరిగే బరి తెగించిన వాళ్ళైతే నేనేం చేయనన్నయ్య, వాళ్లే నన్ను వదిలిపెట్టరు. అది నా తప్ప అన్నయ్య. ఇలా రోజు రోజుకి వాడి అల్లరి ఎక్కువైంది. నాకు వాడికి ఒకరోజు చూడు, ఈ వాదనలన్నీ వద్దు. నేను చెప్పేది వింటావా వినవా? వీణాను, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇంట్లో పోతావా? పోతాను. ఈ ఎవరికి కావాలి? 5 స్టార్ హోటల్ లో బతుకుతాను, పోతాను. చూడు, ఈ డిగ్రీ సర్టిఫికెట్లు అవి నాకేం అక్కర్లేదు. ఇవి ఎందుకు పనిచేయవు? నీ ముందే చించి పారేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఉట్టి కట్టుకుని ఊగు. నేను పోతానా. ఆ రోజు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. నేను వాడిని మర్చిపోయాను. మర్చిపోయిన తమ్ముణ్ణి మళ్ళీ వెతుక్కుంటూ ఇప్పుడెందుకు వచ్చారు? పేపర్లలోనూ టీవీలోనూ వాడి గురించి తెలిసి మనసు ఆపుకోలేకపోయాను. అందుకే వచ్చాను. మిస్టర్ పంచామృతం, కావాలంటే సాక్షిని మీరు ప్రశ్నించొచ్చు. మిమ్మల్ని విషయం అడగనా సారు? సారా? నేను నీ అన్నయ్య రా వెధవా. ఓహో, మీరు నాకంటే వయసులో పెద్దవారు కనుక మిమ్మల్ని అన్నయ్య అని అనుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదురండి. అంటే నేను చెప్పేదంతా అబద్ధమా? చా, అట్టాక నేనెక్కడన్నానో మీరు చెప్పిందంతా అరటిపండు ఒలిచిపెట్టినట్టు ఉంది. ఈ కేసులో శాపల్లా సిక్కుకుని విలవెల్లాడుతున్న ప్రతి ఒక్క అమ్మాయిని మోసం చేసింది మీ తమ్ముడు జోసెఫ్ ఫెర్నాండెస్ అని బట్టబయలైపోయింది. వదిలేడా? నువ్వు జోసెఫ్ కాకపోతే ఇంకెవరివి? నేను ఒక హిందువునండా. నా పూర్తి పేరు పంచామృతం. జోసెఫ్, నీ గుండెల మీద చేసుకుని చెప్పు, నువ్వు నిజమైన క్రిస్టియన్ అవునా కాదా? నేను క్రిస్టియనే కాదంటా ఉంటే నిజమైన క్రిస్టియను అబద్ధపు క్రిస్టియను ఏంది సార్? జడ్జమ్మ, మాది నెల్లూరు కాడ బుచ్చిరెడ్డిపాలెం. మా అమ్మ పేరు అన్నపూర్ణమ్మ. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఆ ఊళ్ళోనే. 2 ఏళ్ల కిందట మా అమ్మ చనిపోయిన కాడి నుంచే నేను ఆ ఊళ్ళో కాలే పెట్టలేదు తెలుసా? సార్, వాడు అబద్ధం చెప్తాడు సార్. వాడు నా సొంత తమ్ముడు. జోసెఫ్, చిన్నప్పటి నుంచి నేను ఎంత ప్రేమగా పెంచాను రా. యువర్ ఆనర్, వీళ్ళిద్దరూ నిజంగా అన్నా తమ్ముళ్ళు అవునో కాదో అన్న విషయం DNA టెస్ట్ చేస్తే తేలిపోతుంది. దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. గ్రాంటెడ్. జోసెఫ్, డాక్టర్, ఏమైంది నా తమ్ముడికి? నాటకం ఆడుతున్నాడు. లేదు సార్, హీ సీరియస్. హీ నీడ్స్ టు బి అడ్మిటెడ్. త్వరగా చెకప్ చేయాలి. మాది నెల్లూరు కాడ బుచ్చిరెడ్డిపాలెం. మా అమ్మ పేరు అన్నపూర్ణమ్మ. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఆ ఊళ్ళోనే. 2 ఏళ్ల కిందట మా అమ్మ చనిపోయిన కాడి నుంచే నేను ఆ ఊళ్ళో కాలే పెట్టలేదు తెలుసా? సార్, లోపలంతా వెతికి చూసాం. ఏ ఆధారం దొరకలేదు. ఈ ఫోటో మాత్రమే దొరికింది. ఇలా రావయ్యా. ఏందో చెప్పండి. ఇతను నీకు తెలుసా? తెలుసు, ఈ ఇంట్లోనే ఉండేవాడు. ఓ సంవత్సరం క్రితమే వీళ్ళమ్మ చనిపోయింది.